రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. జై హింద్ మిత్రులారా. డొనాల్డ్ ట్రంప్ భారతదేశం నుంచి తన దేశానికి అయ్యేటటువంటి దిగుమతుల పైన 25+25 50% సుంకం విధించారు. 50% సుంకం ప్రపంచంలోని అనేక దేశాలు మోకాళ్ళ మీద కూర్చుని అమెరికా దగ్గర పాహిమాం రక్షమాం అనేటటువంటి పరిస్థితి. కానీ భారతదేశం నుంచి రియాక్షన్ లేదు, ఏ రకమైనటువంటి చర్య లేదు. భారతదేశం అసలు దీన్ని ఒక చిన్న సమీక్షా సమావేశం నిర్వహించి దీని ప్రభావం తాత్కాలికంగా ఉంటుంది తప్ప దీర్ఘకాలికంగా భారతదేశానికి ఇది లాభదాయకం, భారతదేశానికి దీనివల్ల లాభమే తప్ప నష్టం లేదన్నటువంటి ఒక అంచనా వచ్చింది. ఇది కేవలం భారతదేశము, భారత ప్రభుత్వం అంచనా కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఆర్థిక రంగ నిపుణుల అంచనా. ఈ ఆంక్షల వల్ల భారత్ బలపడుతుందే తప్ప బలహీనపడదు అన్నది ప్రపంచవ్యాప్త అంచనా. అయితే ట్రంప్ ఆశించిన దానికి విరుద్ధంగా భారతదేశం ఇంత ప్రశాంతంగా, ఇంత చెల్లించకుండా, ఏమాత్రం రియాక్షన్ లేకుండా ఎలా ఉండగలిగింది? దీనికి కారణము ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో 2014 నుంచి చేసినటువంటి ముందస్తు తయారీ. ఏదో ఒక రోజు భారతదేశం ఎదుగుదలను అడ్డుకునేందుకు అగ్రరాజ్యం కానీ, డీప్ స్టేట్ కానీ, అమెరికా ప్రత్యక్షంగా కానీ ప్రయత్నం చేస్తుంది. అందులో ఆంక్షలు ఉండవచ్చును, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉండవచ్చును, రకరకాల ఈ దేశానికి వ్యతిరేకంగా రిపోర్ట్స్ని సృష్టించి రకరకాల ఇండిసెస్లో హ్యూమన్ రైట్స్ ఇండెక్స్ కావచ్చును, లేకపోతే డెమోక్రసీ ఇండెక్స్ కావచ్చు, హంగర్ ఇండెక్స్ కావచ్చు, వీటిలో భారతదేశం యొక్క ర్యాంకింగ్ని తగ్గించటము, ఈ రకంగా రకరకాలుగా భారతదేశాన్ని దిగ్బంధనం చేసే అవకాశం ఉందన్నది భారత ప్రభుత్వం 2014లోనే ఊహించింది. డొనాల్డ్ ట్రంప్ వస్తాడని ఊహించకపోయిండొచ్చు, కానీ ఏదో ఒక రూపంలో అమెరికా నుంచి భారత్ ఎదుగుదలకి అవరోధాలు, అడ్డంకులు వస్తాయన్నది భారతదేశం ముందుగానే ఊహించింది. అందులో భాగంగానే భారతదేశము 2014 మే 2014లో మేడ్ ఇన్ ఇండియాతో పాటు మేక్ ఇన్ ఇండియాను కూడా ప్రారంభించింది. విదేశీ సంస్థలు ఈ దేశంలో తమ ఉత్పాదనల్ని మన దేశంలో ఉత్పాదన చేసేటట్టుగా, ఇక్కడ తయారు చేసేటట్టుగా, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఇక్కడ ఉండేటట్టుగా, ఉపాధి అవకాశాలు ఇక్కడ లభించేటట్టుగా ఆ ప్రొడక్షన్ భారతదేశంలో జరగడం వల్ల భారతదేశానికి ఆర్థికంగా లాభం చేకూరడం, అదేవిధంగా మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియాలు కలిపి ఒక ఆత్మనిర్భర్ భారత్ జరగడం, టెక్నాలజీ ట్రాన్స్ఫర్ జరగడము, ఈ దేశంలో ఒక స్వయం ప్రతిపత్తి, స్వయం సానుకూలత వచ్చేటటువంటి పరిస్థితిని సృష్టించడం దీని లక్ష్యం. ఆ తర్వాత 2015లో ఖతర్ తోటి LNG కొనుగోలుకు సంబంధించిన ఒప్పందము రీనెగోషియేట్ చేశారు. నిజానికి భారతదేశము తన ఇంధన అవసరాల్ని డైవర్సిఫై చేయడం అనేది మోదీ ప్రభుత్వం వచ్చినటువంటి మరుక్షణం ప్రారంభించింది. ఒక దేశం మీద లేకపోతే ఒక చోట నుంచే ఆయిల్ని దిగుమతి చేసుకోకుండా రకరకాల చోట్ల నుంచి LNG ఒక చోట నుంచి, గ్యాస్ ఇంకొక చోట నుంచి, వెనిజువేలా దగ్గర నుంచి మొదలుపెట్టి ఖతర్ దాకా, ఇటు రష్యా దాకా అనేక దేశాల నుంచి చమురు దిగుమతి చేసుకునేటటువంటి ఒప్పందాలు చేసుకోవడం జరిగింది. ఖతర్తో చేసినటువంటి డీల్ తరువాత అనేక దేశాలతో ఈ రకమైనటువంటి ఒప్పందాలు చేశారు. 2016-17 వచ్చేటప్పటికి UPI ఆన్లైన్ పేమెంట్ వ్యవస్థను భారతదేశం ప్రారంభించింది. ఈ ఆన్లైన్ పేమెంట్ వ్యవస్థ వల్ల మన దేశంలో ఆన్లైన్ పేమెంట్స్ చెల్లింపు, అమెరికాకి సంబంధించినటువంటి వ్యవస్థల ద్వారా చెల్లింపులు చేయటము, యుక్రెయిన్ యుద్ధంలో ఏ రకంగానైతే రష్యాకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలని అమెరికా స్తంభింపజేయగలిగిందో అటువంటి పరిస్థితి దేశానికి రాకుండా UPIని తీసుకుని రావడం జరిగింది. అది దేశమంతా వ్యాపించింది. దేశమంతా వ్యాపించిన తరువాత ఇప్పుడు అది అనేక దేశాలలో UPI పేమెంట్స్ని వాళ్ళు ఆమోదిస్తున్నారు, వాళ్ళు స్వీకరిస్తున్నారు. ఈ టెక్నాలజీని దీన్నంతా కూడా వాళ్ళు భారతదేశం నుంచి తీసుకోవడము, ఇలాగా ఒక ఆర్థిక స్వాతంత్రానికి సంబంధించిన ఒక కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత GST, దేశమంతటా ఒకే పన్ను విధానం ఉండేటటువంటి GSTని తీసుకుని రావడం జరిగింది. దీని ద్వారా వేరువేరు చోట్ల వేరువేరు పన్నులు, ధరల్లో ఫ్లక్చువేషన్స్ ఇవి లేకుండా దేశమంతా కూడా ఒకే వ్యవస్థని నిర్మాణం చేసే దిశగా ప్రయత్నం జరిగింది. ఆ తరువాత
ఈ పేమెంట్ డిప్లొమసీకి ఇవి దారి తీసినాయి. ఈ దేశం నుంచి విదేశాలకు చెల్లింపులు కానీ మిగతావి కావచ్చును, దీని దౌత్యపరంగా దీనిని ఉపయోగించుకునేటటువంటి పని ప్రారంభమైంది. ఆ తరువాత 2018 ప్రాంతంలో ఇరాన్ నుంచి చమురు కొనుగోలు పైన ఇరాన్పై అమెరికా ఆంక్షలున్న కారణంగా భారతదేశము వెనకడుగు వేయవలసి వచ్చింది. మోదీ ప్రభుత్వం ఆ సమయంలో ఇరాన్తో చేసుకున్నటువంటి ఒప్పందాలు చాలా వాటిని పునఃసమీక్షించుకోవలసి వచ్చింది. ప్రపంచ ఒత్తిడికి ఆ సమయంలో, ముఖ్యంగా అమెరికా అగ్రరాజ్యం ఒత్తిడికి ఆ సమయంలో తలవంచవలసి వచ్చింది. అయితే దాని నుంచి పాఠాలు నేర్చుకుని మన చమురు సంబంధించి దిగుమతులను ఏ రకంగా డైవర్సిఫై చేయాలి, ఏ రకంగా ఈ ఆంక్షలను తట్టుకుని నిలబడాలన్న దానికి సంబంధించినటువంటి తయారీలు జరిగినాయి. 2018లో జరిగింది. 2022లో 23లో యుక్రెయిన్తో రష్యా యుద్ధం జరిగినప్పుడు రష్యాపై ఆంక్షలు విధిస్తే భారతదేశము అమెరికాని కాదని తన ప్రయోజనాల కోసము రష్యా నుంచి తక్కువ ధరకి చమురుని కొనుగోలు చేయగలిగేటటువంటి వ్యవస్థను ఏర్పరచుకుంది. కాబట్టి 2018 నుంచి పాఠాలు నేర్చుకున్నందువల్ల యుక్రెయిన్ రష్యా యుద్ధ సమయంలో భారతదేశము లాభపడింది, తక్కువ ధరకి చమురు కొనుగోలు చేసుకోగలిగింది. సరిగ్గా 2020 నాటికి శాంక్షన్స్ గనక మన దేశం పైన ఏ దేశం నుంచైనా వస్తే ఎలా తట్టుకోవాలన్నటువంటి ఆలోచనలో భాగంగా నేషనల్ ఎలక్ట్రానిక్స్ పాలసీ వచ్చింది. కేవలం ఈ దేశంలో అసెంబ్లీ చేయటం కాదు, ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా చేయాలి, కంపోనెంట్స్ని తయారు చేయాలన్నటువంటి ఆలోచన ప్రారంభమైంది. 2020 నాటికి ప్రోడక్ట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ వచ్చింది. దీనివల్ల 197 లక్షల కోట్ల మేరకు 13 సెక్టర్లలో ప్రోత్సాహకాలు ఇచ్చి స్థానిక పరిశ్రమలకి పెద్దపీట వేయటం జరిగింది. 2020 నాటికి మనము రఫేల్స్ అమెరికాని కాదని మనము ఫ్రాన్స్ నుంచి దిగుమతి చేసుకోగలిగాము. అంటే అమెరికా ఆఫర్ని కాదని మనము చేసుకోగలిగాము. 1960స్లో కానీ 1970స్లో కానీ 1960స్లో ప్రధానంగా మనకి తిండి గింజలు కూడాను అమెరికా నుంచి దిగుమతి చేసుకోవాల్సి వచ్చేది PL 480 స్కీమ్ ప్రకారము. దాంతో నెహ్రూ అమెరికాని కాదని లేని పరిస్థితి ఉండేది. ఆ పరిస్థితి ఈనాడు లేకుండా మనకి నచ్చినటువంటి దేశం నుంచి ఆయుధాలు కొనుగోలు చేసుకునేటటువంటి సామర్థ్యాన్ని 2020 నాటికి వచ్చింది. 2021 నుంచి స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ని మనం పెంచుకోవడం మొదలుపెట్టాం. అంటే ప్రపంచవ్యాప్త ఒడిదుడుకుల ప్రభావము భారతదేశం యొక్క ఇంధన రంగంపై పడకుండా పెట్రోలియం రిజర్వ్స్ని పెంచుకోవడం మొదలుపెట్టాము. చాలా పెద్ద మొత్తంలో పెట్రోలియంని మనము దాచటం ప్రారంభించాం. కనీసము 1-2 నెలల పాటు మనము ఒడిదొడుకుల్ని తట్టుకోగలిగేటువంటి స్థితి 2021లో ఇది ప్రారంభమైంది. 2022లో మనము UAE తోటి, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తోటి కాంప్రిహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్స్ అగ్రిమెంట్ చేసుకోగలిగాము. సమగ్ర ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన ఒప్పందం చేసుకున్నాము. అదే సంవత్సరంలో ఆస్ట్రేలియా తోటి ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకున్నాము. 2023 నాటికి UPI పే నౌ లింకేజ్ జరిగింది. అంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మన స్వాయత్తత స్వతంత్రము పెరిగే దిశగా చర్యలు చేపట్టడం జరిగింది. రూపాయి ద్వారానే అంతర్జాతీయ ట్రేడ్ చేసేది, డాలర్ మీద ఆధారపడకుండా చేయగలిగేటటువంటి శక్తిని భారత్ క్రమేపీ సాధించుకుంది. రష్యాతో రూబుల్ పేమెంట్ ఉంది. చాలా దేశాలతో ఇప్పుడు మనము UPI పే నౌ లింకేజ్ ద్వారా చేయగలుగుతున్నాము. డాలర్ ద్వారా అమ్మకాలు, డాలర్ ద్వారా మారకం ఏదైతుందో దాన్ని మనము తట్టుకోగలిగాము. 2024 నాటికి సైనిక సామర్థ్యం పెంచుకున్నాము. MIRV అగ్ని 5 టెస్ట్ని మనము చేశాము. అగ్ని 5 టెస్ట్ చేశాము. మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్. MIRV అంటే ఏకకాలంలో అనేక చోట్ల పేలోడ్లను డెలివర్ చేసి, అంటే పేలుడు పదార్థాలను డెలివర్ చేయగలిగేటటువంటి సామర్థ్యాన్ని మనం సంపాదించుకున్నాము. ఖతర్ తోటి 20 సంవత్సరాల LNG ఒప్పందం చేసుకున్నాము. ఇరాన్తో చబహార్ పోర్టుని మనము దానికి సంబంధించిన ఒప్పందం చేసుకున్నాం. ఈ రకంగా భారత్ ఆత్మనిర్భరతను, అంతర్జాతీయ దౌత్య వ్యవహారాల్లో పూర్తి స్వాతంత్ర్యాన్ని, స్వేచ్ఛను కనబరిచింది.
ఆ తర్వాత 2025 నాటికి మన సర్వీసెస్ ఎగుమతులు $387.5 బిలియన్ పెరిగాయి. అమెరికా టారిఫ్లు విధించినా కూడాను ప్రభావం లేనటువంటి పరిస్థితి వచ్చింది. ముఖ్యంగా రష్యన్ చమురుని మనము దిగుమతి చేసుకున్నప్పుడు అమెరికా ఆంక్షల ప్రభావము 0 మన దేశం మీద. అదేవిధంగా ఈరోజు జీడిపి పెరిగింది. మనం దాదాపుగా $1.86 ట్రిలియన్ అయింది. అదేవిధంగా ఇది 2013లో మనది $1.86 ట్రిలియన్ ఉంటే ఈరోజు మనము $4.19 ట్రిలియన్ ఎకానమీ అయ్యాం. $5 ట్రిలియన్ ఎకానమీని తీసుకురావాలని చెప్పి మోదీ ఒక స్లోగన్ ఇచ్చారు. అది ఈరోజు దాదాపుగా దాని చేరువకు వచ్చాము. 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయింది. అదేవిధంగా మన జీడిపి కూడాను చాలా పెరిగింది. పవర్ పర్చేస్ ప్యారిటీ పెరిగింది. వీటన్నిటి వల్ల ఈరోజు భారతదేశము ఒక చిన్న చిన్న ఒడిదుడుకులకే చలించిపోయేటటువంటి ఆర్థిక వ్యవస్థ నుంచి ఒక బలమైన ఆర్థిక వ్యవస్థగా మారింది. ఈరోజు పేదరికం సగానికి తగ్గింది. మ్యాక్రో ఎకనామిక్ స్టెబిలిటీ వచ్చింది. వీటన్నిటి వల్ల మార్కెట్ స్టెబిలిటీ పెరిగింది, మార్కెట్ కాన్ఫిడెన్స్ పెరిగింది. ఇదంతా చాలా కష్టపూరితమైనటువంటి 12 సంవత్సరాల ప్రయాణం కారణంగా ఈరోజు ట్రంప్ టారిఫ్లు విధిస్తే ట్రంప్ కొంచెం మోటు వ్యవహారము, ఇంతకు ముందున్నటువంటి అమెరికన్ ప్రభుత్వాలు కూడా కాస్త పాలిష్డ్గా ఇదే పని చేయడానికి ప్రయత్నించాయి. ట్రంప్ కొంచెం మోటుగా చేస్తున్నాడు, అంతే తేడా. అయితే వీటన్నిటినీ తట్టుకుని నిలబడగలిగేటటువంటి సామర్థ్యాన్ని భారతదేశం పొందింది. 12 సంవత్సరాల ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి ప్రయాణం కారణంగా దేశం ఈనాడు ఈ పటిమను సామర్థ్యాన్ని సంపాదించుకోగలిగింది. అగ్రరాజ్యాన్ని సవాలు చేయగలిగేటటువంటి స్థితిలోకి వచ్చింది. అందుకే ట్రంప్ శాంక్షన్స్ గురించి, ఆంక్షల గురించి, టారిఫ్ల గురించి పెద్దగా ఈ దేశంలో ఎవరు వరి కావడం లేదు. ట్రంప్ ఇప్పుడు మేల్కొన్నాడు. భారత్ 2014 నుంచే ప్రయాణం ప్రారంభించింది, తయారీ ప్రారంభించింది, సంసిద్ధతను పెంచుకుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.